కమిషనర్ ఎండోమెంట్స్ హనుమంతరావు ఈరోజు కొండగట్టు ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది. చిన్న హనుమత్ జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. భక్తులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాటు చేసింది. దాదాపు జిల్లా యంత్రాంగం అంతా కూడా ఇక్కడే ఉన్నారు. ఎంపీడీఓస్ మొదలుకొని అందరు జిల్లాధికారులు, డిఎస్సీడీఓ, డిపిసిడబ్ల్యూ, అంతేకాకుండా ఆర్డీఓ గారు వీరందరూ కూడా స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అధికమైనటువంటి ఉష్ణోగ్రత ఉండడం వల్ల భక్తులకి నీడ కానీ, అదేవిధంగా మంచినీటి సౌకర్యం కానీ, మజ్జిగ కానీ, ప్రసాదాలు కానీ ఎక్కడా ఇబ్బంది కాకుండా ఇక్కడ అందరూ కూడా అధికారులు చూసుకోవడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ నాకు సమాచారాన్ని చేరవేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఈవో కూడా, ఇన్ఛార్జ్ ఈవో, అసిస్టెంట్ కమిషనర్ క్యాడర్ అయిన వారు కూడా చాలా అనుభవజ్ఞులు. వారు కూడా ఒక 5 రోజుల నుంచి ఇక్కడే మకాం వేసి ప్రతి ఏర్పాటు కూడా పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడ ఏర్పాట్లో లోపం లేకుండా పెద్ద హనుమత్ జయంతికి ఇది ఒక ప్రారంభంగా, ఇదొక ఉదాహరణగా చేయడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్ర స్థాయి నుంచి కూడా మేము ఒక అత్యున్నతమైనటువంటి అధికారి, డిప్యూటీ కమిషనర్ని ఇక్కడ చేసినటువంటి, ఇంతకుముందు చేసినటువంటి అనుభవం ఉన్నటువంటి డిప్యూటీ కమిషనర్ కృష్ణప్రసాద్ గారిని కూడా 3 రోజుల క్రితం నియమించడం జరిగింది. వారు కూడా ఇక్కడే ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పూర్తి స్థాయిలో ఇక్కడే ఉండి వారు ఈ యొక్క ఏర్పాట్లను పూర్తి స్థాయిలో సమీక్షించడానికి రావడం జరిగింది. వారు ఇక్కడే పూర్తి స్థాయిలో మకాం వేసి పర్యవేక్షించడం జరుగుతుంది. అంతేకాకుండా భక్తులందరికీ కూడా అన్ని ఏర్పాట్లు చేసినటువంటి జిల్లా యంత్రాంగాన్ని అభినందించడం జరుగుతుంది. హనుమత్ జయంతి, పెద్ద హనుమత్ జయంతి కూడా రాబోయే జూన్ 1 or 2 జరగబోయేటువంటి పెద్ద హనుమత్ జయంతి కూడా ఇదే రీతిన ఇంకా ఎక్కువ మంది, లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అతి పెద్దగా ఏర్పాట్లు చేయడానికి కూడా సమాయత్తం.